రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలని ఎరువుల కేటాయింపులో రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అధిక ధరలకు విక్రయించే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి కేశవాలు డిమాండ్ చేశారు. సోమవారం పోరుమామిళ్ల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ నేతలు యూరియా కొరతను అరికట్టి రైతులకు అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువుల కొరత, పర్యవసానం, యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ఇదే సీజన్లో ఎటువంటి యూరియా కొరత సమస్య రాలేదన్నారు. ఈ సంవత్సరం మాత్రమే యూరియా సమస్య తీవ్రంగా ఉందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల మండలంలో రెవెన్యూ కార్యాలయం దగ్గర ఈరోజు ఈ ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మండలంలో అనేక మంది రైతులు యూరియా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆ యూరియా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతులకు సరఫరా చేయడం విషయంలో చాలా నిర్లక్ష్య ధోరణితో ఉందని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. అందులో ఈ యూరియా కొంటే మరి ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. వేరే ఎరువులు కొంటే తప్ప మేము యూరియా ఇవ్వడము జరుగుతుందని చెప్పి డీలర్లు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో యూరియా 260 రూపాయలు మూట యూరియా ఉంటే ఈరోజు ఎక్కువగా అధిక రేట్లు పెట్టి 300 నుంచి 400 వరకు ఒక యూరియా బస్తాను అమ్మకం చేయడం జరుగుతూ ఉంది. మరి డీలర్ల మీద ఎందుకు అధికారులు చర్య తీసుకోలేకపోతూ ఉన్నారు? ఎందుకు రేట్లు తగ్గించి రైతులను మరి యూరియా సరఫరా చేయలేకపోతున్నారో ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు రైతులు మండలంలో మరి పంటలు పండించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ ఎరువులు ఈ అధిక రేట్లు పెంచడం ద్వారానే రైతు ఈరోజు మరి పొలం పెట్టుకోలేక, పొలం పెట్టినా కానీ ఈ యొక్క రేట్లు ఎక్కువగా ఉండటం బట్టి దిగుబడి తీసుకోలేక ఇబ్బందులు పడుతున్న అవస్థలు రైతుల్లో జరుగుతూ ఉన్నది. ఈరోజు రైతులు కూడా పంట సరిగా లేక రాకపోక ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి, అప్పుల పాలవుతూ ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఈరోజు యూరియాను కానీ లేకపోతే ఎరువులన్నీ కూడా తగ్గించి మరి రైతులను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా